నానాటి బ్రతుకు నాటకము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము, ఎట్ట నెదుటగలది ప్రపంచము, కట్ట గడపటిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము. కుడి చేదన్నము కోక చుట్టెడిది, నడమంత్రపు పని నాటకము, వాడి గట్టుకొని నా ఉభయ కర్మలు, వాడి గట్టుకొని నా ఉభయ కర్మలు, గడి దాటి నప్పుడే కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి కాలము నాటకము, ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము. దీనికి అర్థం, ప్రతిరోజు నీ బ్రతుకు ఒక నాటకము, నీవు చూడాల్సినది కైవల్యాన్ని అంటే మోక్షాన్ని అంటాడు. అయితే మోక్షం పొందవచ్చున అంటే ఆ విషయాలన్నీ చరణాల్లో చెప్తా అంటాడు అన్నమయ్య. నువ్వు పుట్టవు చచ్చవు, నీవు పుట్టావు చచ్చావు, ఇవి నిజాలు. మధ్యలో నీ పనంతా పాత్ర పోషించడమే. నాటకంలో నీకెదురుగుండా ఉండేది ప్రపంచమనే నాటక రంగం. నీవు నిర్వర్తించాల్సినది నీవు నిర్వర్తించు. నీవు నిర్వర్తించాల్సినది నీవు నిర్వర్తించు. అయితే చివరికి మాత్రం నీ గమ్యం మోక్షమై ఉండాలి. కానీ ఆ మోక్షము మెచ్చేటప్పుడు అంతా సులభం కాదు సుమా. ఆ మోక్షం వచ్చేటప్పుడు అంత సులభం కాదు సుమా. ఎందుకన్నది 2వ చరణంలో చెప్తానంటాడు అన్నమయ్య.